తెలంగాణ ఎన్నికల్లో కొన్ని వింతలేంటంటే, నామినేషన్ సమయంలో 8 కోట్ల పన్ను కట్టి నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి సెమంత్‌కి 19వ డివిజన్ నుంచి బరిలోకి దిగితే బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిందావిడ. దాదాపుగా రూ. 5,00,00,000 వరకు 5,000 వరకు పంచిందట ఆవిడ ఒక్కొక్కళ్ళకి. రూ. 20,00,00,000 వరకు ఖర్చయిందన్నటువంటిది ఒక యాస్పెక్ట్. అదే సందర్భంలో తీన్మార్ మల్లన్న పార్టీ ఏదైతే తను కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అయ్యి, ఆ తర్వాతన టీఆర్‌పీ అంటూ ఇప్పుడు మెన్షన్ చేసుకొనొస్తే 40 స్థానాలు గెలుస్తామని చెప్తే, రెండే 2 వార్డులో కొంచెం ఓట్లొచ్చినాయి. మిగతా చోట్ల ఎవరు గూడా పట్టించుకోలేదు. అదే సమయంలో బీసీలకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి పేరుతో పోటీ చేసినటువంటి ఆయన దెబ్బతిన్నటువంటి పరిస్థితి మరొక వైపున కనబడుతుంది. ఇవి కాకుండా అక్కడ చివరికి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ ప్రభుత్వం అనౌన్స్ చేసేలోపు చిత్ర విచిత్రంగా రకరకాలైనటువంటి కాన్సెప్టుల్లో వెళ్ళిపోయింది. లేకపోతే సిపిఎం కేవలం 13 వార్డులు గెలుచుకుంది. రాష్ట్రంలో అసలు పార్టీ ఉందా లేదా అన్న పరిస్థితి. దీంతో పోల్చుకుంటే సిపిఐ ఇప్పుడు ఒక కార్పొరేషన్ గెలుచుకుంది. దాని సంఖ్య ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా చెప్పలేదు గానీ పర్వాలేదు. లేకపోతే మజ్లిస్ పుంజుకుంటాం అన్నటువంటిది ఒక ఇంపాక్ట్ అయింది. ఇవి కాకుండా ఇటు కా ఏదైతే 336 చోట్ల పోటీ చేసిన జనసేన కేవలం 2 మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి అయింది. అదే సందర్భంలో మరికొంతమంది ఒక అభ్యర్థి అయితే 3 ఓట్లు పడ్డాయి. వాస్తవంగా తన ఇంట్లోనే 6 ఓట్లున్నాయి. జనసేన అభ్యర్థి. అదేంది మా ఇంట్లోనే 6 ఓట్లున్నాయి, మీరు నాకు 3 ఓట్లే పట్టడం ఏంటని రీకౌంటింగ్ పెడితే చివరికి 1 ఓటు మిగిలింది. అది అక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇట్లా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ వెలుగు చూసినాయి.